తల్లిగారు, ప్రణామాలు తల్లిగారు. ఆయుష్మాన్ భవపుత్ర. తల్లిగారు, ఇంతటి ప్రాతకాలంనే మీరిలా భవనమును వీడి బయటకు వచ్చుటకు గల కారణమేమిటి తల్లి? మాకు తమ రాకు గల కారణమును తెలియచేయండి. ఏమైనదో చెప్పండి తల్లి. ప్రియపుత్ర, మీ కలవరమును వ్యాకులతను నేను అర్థం చేసుకోగలను. మీరు కైలాస రక్షణార్థం తపన పడుతున్నారు. పుత్ర, మేము స్నానమాచరించుటకు జయ విజయులతో కలిసి సరస్సు వద్దకు వెళుతున్నాము. కనుకనే భవనము వీడి వచ్చాము. మేము మీ సమాధానంతో సంతసించాము మాతేశ్వరి. చెప్పండి తల్లి, మాకు ఆజ్ఞను జారీ చేయండి. లేదు పుత్ర, ఇకపై మేము మీకెటువంటి ఆజ్ఞలు జారీ చేయము. ఎందుకు తల్లిగారు? మీరు మాపై కోపగించుకున్నట్లున్నారు. కనుకనే ఏమీనూ ఆజ్ఞాపించుటలేదు. మేము మీపై కోపించుటయా? అది ఎన్నటికీ జరగదు పుత్ర. లేదు, మేము ఎన్నటికీ అలా చేయము. మీరు ప్రతిక్షణము కైలాస రక్షణార్థం పరితపించుట చూసి మేము మరింత ప్రసన్నులమయ్యాము. అది మా కర్తవ్యం తల్లిగారు. అంతేకాక మీ ఆజ్ఞను శిరసా వహించుట మా ప్రథమ ధర్మం తల్లిగారు. ధన్యుడువు పుత్ర, ధన్యుడువు. నీ వంటి ధర్మనిరతుడు, శక్తివంతుడు, సేవాతత్పరుడైన పుత్రుడుండట నా వంటి తల్లికి ఎంతో గర్వకారణం. మాతేశ్వరి, మేము కూడా తమ వంటి తల్లిని పొందినందుకు సంతోషంతో గర్వించుచున్నాము తల్లి. ఆయుష్మాన్ భవపుత్ర. పార్వతీదేవి భవనం వీడినారా? ప్రణామాలు గజానన. ప్రణామాలు. ఓ గౌరీనందన, నేడు తల్లి పరమేశ్వరి జయ విజయాలతో కూడి ఎచ్చటికి వెళుతున్నారు? మేము కూడా మీలాగే తల్లిగారిని భవనం బయట చూసి కలవరపడ్డాము. కానీ తల్లిగారు స్నానం ఆచరించుటకు జయ విజయాలతో కలిసి కైలాస సరస్సుకు వెళ్తున్నారని తెలుసుకొని సంతసించాము నంది. మాతా పార్వతీదేవి కైలాస సరోవరంలో ఇలా స్నానమాచరించుట మమ్మల్ని కలవరి పెడుతున్నది గౌరీనందన. మీ హృదయంలో అటువంటి కలవరపాటు ఎందుకు కలిగినది? ఎందుకు బాధ కలిగినదో చెప్పండి. గౌరీనందన, ఇప్పటికి నీ కైలాసము ఆసురుల చేతి నుండి విముక్తి పొందలేదు. ఆ శుక్రాచార్యుడు ప్రతి క్షణము తన కుటిల బుద్ధితో ఆలోచింపక మానడు. ఇక ఆ అసుర సైన్యం కైలాసమును శాంతి లేకుండా చేయుటకు నిరంతరము ప్రయత్నింపక మానరు. అటువంటి సమయంలోనే తల్లి పార్వతీదేవి స్నానమాచరించుట మనకు సమస్యను రెట్టింపు చేయుటే కదా. మీరిరువురు ఇలా కలవరము వ్యాకులత చెందుట సహజమే. కానీ ఇక కైలాసంపై ఎటువంటి దాడి మరియు బాధాకర సంఘటనలు చోటు చేసుకొని జాలవు. మీ మాటలలోని తాత్పర్యం ఏమిటి గౌరీనందన? మాకు అవగతమయ్యేలా చెప్పండి. మేము కైలాసపు నలుదిక్కుల యందు ఓ రక్షణ చక్రమును ఏర్పాటు చేసి ఉన్నాము. ఆ రక్షణ చక్రము ఇచ్చు రక్షణ వలన శుక్రాచార్యుడు కైలాసంపై చేయనటువంటి ఏ ఒక్క రణనీతి కూడా సఫలత కాజాలదు. మీరు పూజనీయులు గౌరీనందన గణేశ. సురక్షా చక్రమును రచించుట ద్వారా తమరు అసురులు కైలాసముపై దాడి చేయటం నిలువరించారు. ఈ రక్షణ చక్రము తల్లి పార్వతీదేవిని సదా రక్షింపునని మాకు విశ్వాసమున్నది. అదియును కాక మా తల్లి మరియు తండ్రి గారి ఏకాంతమునకు ఇకపై ఎట్టి సమయంలోనూ ఆటంకం కలిగించనివ్వదు. దేవాదిదేవా మహాదేవా, మా అందరి ప్రణామాలను స్వీకరించండి పరమేశ్వర. కళ్యాణమస్తు సుందరీమణులారా. మీరిలా వేయించేటుకు గల కారణం గంగాదేవి కుశలమే కదా? ఓ దేవాదిదేవా, తమరు సర్వం తెలిసినవారు. తమరి నుండి విషయము దాచుట కల్లా మేమందరము గంగాదేవి ఆదేశముతో తమ సమక్షమునకు వచ్చితిమి. సుందరీమణులారా, మీకు గల కోరికలేమిటో విన్నవించండి. మీరు దయాద్ర హృదయులు మహాదేవా. మాతృత్వం పొందవలన అభిలాషే మా వేదన. మేము మాతృత్వమును చవిచూసే వరమును ప్రసాదించండి ఈశ్వర. మేమందరము ఈ అభీష్టము కోరుకునియే మీ చెంతకు రావటం జరిగినది దేవాదిదేవా. మీరందరూ దేవకన్యలు కనుక మీరు మాతృత్వమును
రుచి చూడటం అనేది కష్టసాధ్యమైన పని. మేము దేవకన్యలమే అయినను స్త్రీమూర్తులమే కదా దేవాది దేవా. సంతాన ఫలమును పొందుట ప్రతి స్త్రీమూర్తి జీవితాశయమే కదా స్వామి. మమ్ములను ఆ సుఖము నుండి దూరం చేయవలదు మహాదేవా. ఈ సృష్టిని నిర్మించినది మరియు శాసించినది మీరే కదా. మీరు విధాత దేవాది దేవా. నేను విధాతను అయినను విధి విధానములను అనుసరించి నడుచుకొనవలెను. కనుక మాతృత్వమును నేను మీకు ప్రసాదింపజాలను. కానీ మీ అందరికీ వాత్సల్యమును చవిచూడగల వరమును ప్రసాదించగలను. వెంటనే చెప్పండి స్వామి, అందుకు మేమేం చేయాలి? అందుకు మీరందరూ పార్వతీదేవి సమక్షమునకు వెళ్ళవలెను. మీరు కోరుకుంటున్న వాత్సల్యమును దేవి పార్వతి మాత్రమే చవి చూపించగలరు. ఓ మహాదేవా, తమరు మహనీయులు. మీరు మా కోరికను నెరవేర్చి మమ్మలను ధన్యులను చేశారు. మా ప్రణామాలు స్వీకరించండి. సౌభాగ్యవతీ భవ. తల్లి, మీరు ఇలా హఠాత్తుగా ఆగారేమిటి? ఏమిటో తెలియడం లేదు. స్నానమునకు వెళ్లే సమయమున మాకెందుకో గొంతుకు ఆరిపోతున్నది, దాహార్తి కలుగుచున్నది. మేము వెంటనే జలమును తీసుకుని వస్తాము. ప్రణామాలు ఉమాదేవి. దేవి, ఎవరు మీరందరూ? మీరందరూ ఇక్కడకు ఇలా వచ్చుటకు గల కారణమేమిటి? కారణము వివరించండి. ఉమాదేవి, మేము కృతికలము. కృతిక, మీరిలా కైలాసమునకు వచ్చుట ఏమిటి? జగన్మాత, మేము మీ దాహార్తిని తీర్చుటకు వచ్చాము. ఎందుకనగా మీ దాహం జలంతో తీరదు. ఇప్పుడు మీకు పుత్రరత్నము కావాలని కోరిక ఉన్నది. కృతికులారా, నాకిప్పుడు ఉన్నది జలముతో తీరు దాహార్తి కాదని, పుత్రుని కోసం కలిగిన దాహార్తని మీరెలా చెప్పగలుగుతున్నారు? తల్లి, ఇది సత్యము. మీ ఈ దాహార్తిని తీర్చుట కొరకే మేము ఈ మంత్రించిన పవిత్ర జలమును ఆకాశగంగ నుండి ఈ స్వర్ణ కలశములో తీసుకుని వచ్చితిమి. ఈ జలము సేవించిన పిదప స్త్రీ వెంటనే పుత్రుని కనుట జరుగుతుంది. అయితే మేము వెంటనే ఈ పవిత్ర జలమును అతి శీఘ్రముగా సేవించవలనా? తల్లి, మేము ఈ పవిత్ర జలముతో మీ దాహార్తిని తీర్చెదము. ఎందుకనగా తద్వారా మీరు మా అభీష్టమును నెరవేర్చాలి. అభీష్టమా? మీరు మాకు వరమును ప్రసాదించాలి జగజ్జనని. ఓ దేవకన్యలారా, మీరు వెంటనే మనోవాంఛను తొలుత వినవించండి. మాతేశ్వరి, మేము మాతృప్రేమను చవిచూడదలిచాము. మాతృత్వపు ప్రేమను ఆస్వాదించాలన్న ఆశతో మా హృదయం తప్పించుచున్నది. మీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది. మీరిక ఏమి కోరుకుంటున్నారో మాకు వివరించండి. ఓ జగన్మాత, మా కోరిక ఏమనగా మీరీ జలముతో మాతృరూపం దాల్చుట వలన మేము ఆ పుత్రునికి పెద్దమ్మలుగా మారి మాతృత్వమును చవిచూడదలిచాము. ఏమిటి ఏమిటి మీరంటున్నది? ఓ జగన్మాత, నవమాసాలు మోసి కనిన శిశువును తల్లి నుండి వేరు చేయట ఎంత బాధాకరమో మేమెరుంగుదుము తల్లి. ఎందుకనగా అదే మీకు లాభదాయకము తల్లి. ఎందుకనగా తారకాసురుడు తమ పుత్రుని వధింపవలనని పన్నాగము పన్ని ఉన్నాడు. ఆ పుత్రుని రక్షణ కోసమే పుత్రుడు జనించిన వెంటనే మేము ఆకాశగంగకు తీసుకుని వెళ్లెదము. అతడు తారకాసురుడే కాదు, ఆయన గురువైన శుక్రాచార్యుడు సైతం రాజాలడు. జగన్మాత, నిరాశ పడకండి. గంగాదేవి ఆదేశం సైతం ఇదే తల్లి. అంటే మిమ్మల్ని గంగాదేవి ఇక్కడికి పంపినదా? జగన్మాత, గంగాదేవి తమ క్షేమం కోరే మమ్మల్ని పంపారు. కృతిక, మీరు ఓ మాతృమూర్తిని తన పుత్రుని ఇమ్మని అడుగుతున్నారు. కానీ మీ మనోవాంఛ పవిత్రమైనది, లోక కళ్యాణం జరుగునది. అదేనూ కాక గంగాదేవి ఆదేశం కూడా మాకు శిరోధార్యం. కనుక మేము మీకు మాట ఇచ్చుచున్నాము. మీరు కోరుకునే వాత్సల్య అనుభూతిని నెరవేరునట్లు ఆశీర్వదించుచున్నాము. ఓ పార్వతీదేవి, మీరు ఎందుకో చింతాక్రాంతులై ఉన్నారు? జయ విజయ, మేము ఏకాంతంగా ఉండదలిచాము. అలాగే మాతేశ్వరి.
పరమపిత పరమాత్మ మీ దర్శన భాగ్యమును కలిగించండి. దయచేసి ఈ బాధను దూరం చేయండి. పరమపిత దర్శన భాగ్యం కలిగించండి. దర్శన భాగ్యం కలిగించండి. పార్వతీదేవి, జగజ్జనని తమ కళ్ళు తెరిచి చూడండి. మీ ప్రార్థన విని మేము ఏతించినాము. ఏమి చేయవలెనో ఆదేశించండి. మీకు తెలిసిన విషయమే కదా పరమాత్మ. దైత్య గురువు శుక్రాచార్యుడు మరియు తారకాసురులు చేయు దాడి వలన ఈ సమస్త విశ్వము అల్లకల్లోలముగా ఉన్నది. అవును దేవి. ఇంతటి సంకట సమయము మీకు తెలియనిది కాదు కదా బ్రహ్మదేవా. దేవతలందరూ వారి వారి లోకములను వీడి కైలాసమందు తలదాచుకున్నారు. దేవి, మేము దేవతలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వివరముగా ఎరుంగుదుము. మీరు ఎరిగిన వారి అయినచో మరి దాని నివారణకు ఎందుకు కృషి చేయటలేదు? సమస్త విశ్వము ఇలా తారకాసుని చేతిలో బందీగా ఉండవలసినదేనా? దీనికి నివారణ లేదా? నివారణమున్నది తల్లి. ఈ స్థితిని నివారించుటకే సమస్త దేవతలు మరియు శివగణములు ఆ మహాదేవుని విశ్రాంతి తీసుకొనవలసినదిగా మీ వద్దకు పంపారు. మహాదేవుని గురించి మీకు తెలీదా బ్రహ్మదేవా? భవనము చేరిన పిదప కూడా వారు ధ్యానములోనూ మరియు తపమునందు లీనమైనారు. సమస్త దేవతలు ప్రాధేయపడిన అనంతరము కూడా ఇలాగా? దేవి, మహాదేవుని తపస్సమాధి కూడా సమస్యే. కనుకనే ఆ తారకాసురుడిటువంటి వరమును కోరుట జరిగినది. అంటే ఆ తారకాసురుడు వరమును పొందుటలో ఇంతటి రహస్యం ఉన్నదన్నమాట. మహాదేవుడు తపో సమాధిని వీడడని అతను గ్రహింపుట జరిగినది. అవును దేవి. మహాదేవుని వలె కఠోర తపస్సు చేయువారు లేరని తారకాసురునికి తెలుసు. చివరకు మన్మథుని బాణం కూడా శివుని సమ్మోహితుణ్ణి చేయలేకపోయింది. అంతేగాక మహాదేవుని తపమునకు భంగం కలిగించడం జరిగితే మన్మథుడు స్వయంగా భస్మం కాక తప్పదని జగమంతయు ఎరుగును కదా తల్లి. అయినను దీనికేదైనా మార్గం ఆలోచింపక తప్పదు స్వామి. దేవతల యొక్క కష్టములను మేమిక చూడజాలము. తమరు స్వయముగా వెళ్ళి మహాదేవునికి వివరించండి. మహాదేవుడు స్వయంగా త్రికాల జ్ఞాని కదా. ఆయనకు నేర్పునది ఏమీను లేదు. బ్రహ్మదేవా, మహాదేవుని ప్రసన్నం గావింపుటకు ఏదేని వ్రతమాచరించినచో వారు తపస్సమాధిని వీడి విశ్రాంతి కొరకు మందిరమునకు వచ్చెదరు. ఉన్నది తల్లి. మేము మహాదేవునితో ముచ్చటించి శీఘ్రముగా మీకు విన్నవించెదము. ఓ త్రినేత్రధారి, సర్వశ్రేష్ఠ, సర్వేశ్వర, ఏమిటి మీ లీలా వినోదం? ఈ సేవకునికి విశదపరచి కృతార్థుణ్ణి చేయండి. బ్రహ్మదేవా, మీరు అకస్మాత్తుగా కైలాసమందు. ఓ దేవా, లీలారచన గావించుటయే మీ స్వభావం. మర్మం వివరించరాదా? ఓ సృష్టి విరచిత విధాత, మీ మనోగతం ఏమిటో అవగతం కావటం లేదు. దేవా, తల్లి పార్వతీదేవి మీ చెంతకెప్పుడు వచ్చినా మీరు తపస్సమాధికి వెళ్ళుచున్నారు. మీరెరుగలదేమున్నది? తారకాసురుని వధింపవలెనన్నా శివపార్వతుల ప్రేమాన్విత సంయోగం ఆవశ్యకం కదా దేవా. ఓ విధాత, సంకల్పం లేని సంయోగముచే భార్యాభర్తలకు ప్రాప్తించే సంతానము ఈ సృష్టి ఎందలి సంకటముల తొలగింపులో అసమర్థులగుదురు. మనోభీష్టానుసారం ప్రవర్తించుచు ఆ సంతానం పృథ్వీ యందు పాపములు అధికం చేయును. కనుక మా మనోభీష్టం మాకు కలుగు సంతానమునకు మూల కారణం సృష్టి కళ్యాణమై భాసిల్లవలే. మరి తమరి నిర్ణయం ఏమిటి మహాదేవా? తమరికి సంతానం వలదా? మీ నిర్ణయం ఇదే అయినచో తారకాసురుని వధించువారెవరు? మన దేవగణాల లోకములు వారికెటులా లభించును? అవి తారకాసురుని అధీనములో ఉన్నవి కదా. ఓ బ్రహ్మదేవా, మా ఉద్దేశ్యంలో పార్వతీదేవికి యోగ్యుడు మహావీరుడైన పుత్రుడు ప్రాప్తించవలెనన్న ఓ వ్రతం చేబూనవలే. ఏమిటా వ్రతం మహాదేవా? తల్లి పార్వతీదేవికి వ్రత విధానం వివరింపలేదా?
లేదు బ్రహ్మదేవా, మేము వారికి ఈ వ్రత విధానం వివరింపరాదు. వారే స్వయముగా తెలుసుకోవలే. ఎందుకని మహాదేవ? వ్రతమాచరించడం పుణ్యకార్యం కదా. తల్లి పార్వతీదేవి కూడా వ్రతమాచరించవలనని అడిగారు. మా ఇచ్ఛ అదే బ్రహ్మదేవ. వారే స్వయముగా ఈ వ్రత విధానం తెలుసుకోవలే. పుత్రుడు ప్రాప్తించుటకు ఈ వ్రతం ఆచరించటం అవశ్యం. మహాదేవ, ఆ వ్రత విధానం మీరు మాకు విశదపరచినట్లయితే మేమే స్వయంగా తల్లి పార్వతీదేవికి అవగతపరచదము. పుణ్యవ్రతం ఇది ఎంతో మంగళకరమైనటువంటిది. మా మనోభీష్టం కూడా అదే బ్రహ్మదేవ. పార్వతీదేవి ఈ వ్రతం ఆచరింపుటకు గాను మీరు తనకి ప్రేరణ కలిగించాలి. ఓ త్రినేత్రధారి, ఈ వ్రత విధానమందు సహస్ర రాయసో యజ్ఞమునకు సమానమైన వస్తువులను ధనమును ఏర్పరచవలసి ఉంది కదా? అవును, ఇది సహస్ర యజ్ఞ ఫలములను అందించదు కదా బ్రహ్మదేవ? నిస్సందేహంగా ఈ పుణ్యవ్రతం ఆచరించిన అనంతరం ఏ పుత్రుడు ప్రాప్తించునో అతడు సమస్త లోకములయందు శ్రేష్ఠుడగును. కఠోర దీక్షా తత్పరులు, మనోనిశ్చయం కలవారు మాత్రమే ఈ వ్రతమాచరించుటలో సఫలీకృతులు కాగలరు. తల్లి పార్వతీదేవి వ్రతమాచరించుటకు సర్వం సదా సంసిద్ధులై ఉన్నారు. కావున వారు ఈ వ్రతం తప్పక చేయవచ్చు. బ్రహ్మదేవ, మీరు పార్వతీదేవి చెంతకు వెళ్ళి ఈ వ్రత విధానం వారికి అవగతమగునట్ల వివరించండి. వారు గనక దీనికి అంగీకరిస్తే దానిని వారు ఆచరించుటకు ఆ వైకుంఠనాథుని కడకు మనం వెళ్ళవలసి ఉంది. ఎందుకనిన సహస్ర రాజసూయ యాగాల సమానమైన సంపద సమకూర్చవలనన్నా అది లక్ష్మీపతి నారాయణుడికే సాధ్యం.